US లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ప్లస్ తో సాకారం చేసుకోండి. అంటే మీరు సినిమా మీ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఒక మామూలు ప్రేక్షకుడు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పక్కన పెట్టండి, ఒక మామూలు ప్రేక్షకుడి మైండ్లో కూడా వచ్చింది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మనస్సు రాజమౌళి గారి మీద వెళ్ళింది. ఏంటి ఆయన సంవత్సరాలు తీస్తున్నారు, కృషి గారు 3 నెలల్లో తీశారు, ఇది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నది అది జనరల్గా వచ్చిన అవగాహన రాహిత్యం అండి. ఇట్స్ నథింగ్ బట్ అన్ అవగాహన రాహిత్యం. ఈ రాజమౌళి గారు చేసింది బాహుబలి, ఇట్స్ ఎ ఫ్యాంటసీ ఫిల్మ్, ఇట్స్ ఎ ఫోక్. హీ హ్యాస్ టు క్రియేట్ ఎ వరల్డ్, వేరాస్ నేను చేయాల్సింది రెప్లికేట్ ఎ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కథలో నేను గౌతమిపుత్ర శాతకర్ణి కథలో జలపాతాలను అధిరోహించడం అనేది మనందరం ఆశ్చర్యానికి, నేను థియేటర్లో చూస్తూ ఉన్నాను, నేను రాజమౌళి గారితో వెనక్కి అందరూ కలిసి ఫ్యామిలీ మొత్తం చూస్తుంటే ఒక్కసారి అతను ఆ బాణం సంధించగానే ఒక్కసారి ఒక ఉద్వేగానికి లోనవుతాం బేసికల్గా. ఇట్స్ ఎ ఫ్యాంటసీ, ఐ కెనాట్ డూ దట్ ఇన్ ద థింగ్. ఆయన ఒక మహిష్మతి నగరాన్ని మొత్తాన్ని ప్రతిదీ అతను క్రియేట్ చేసుకోవాలి రాజమౌళి గారు. ఇన్ మై కేస్ ఐ హ్యావ్ టు రిపీట్ హిస్టరీకి ఉన్నట్టు నేను మరీ ఎక్స్ట్రావాగెన్జాకి వెళ్ళలేను. అప్పుడు ఎంత ఉందో దానికి కొంచెం అతిశయం యాడ్ చేసి చేయగలను అంతే. అండ్ సెకండ్ థింగ్, నేను బాహుబలి చేసి ఇంకో 2 సంవత్సరాలు పెట్టేది నాకు చేత కాదు. దట్స్ ఏ డిఫరెంట్ కైండ్ సెటప్. నేను ఆ జలపాతం అధిరోహించడం ఆలోచించగలను అనేది నాకు నిజంగా తెలియదు. ఐ డోంట్ థింక్ ఐ కెన్ థింక్ సంథింగ్ లైక్ దట్. దట్స్ ఏ మాస్టర్ స్ట్రోక్. ఇన్ మై కేస్ నేను ఒక హ్యూమన్ ఎమోషన్ని స్ట్రాంగ్గా పట్టుకొని ఎంతవరకు నాకు సాధ్యమో అంతవరకు వెళ్దామని. అండ్ ఈ సినిమా ఇంత తక్కువ రోజుల్లోకి అవటానికి ప్రధాన కారణం రాజమౌళి గారండి. ఈ కథ ఆయన చెప్పినప్పుడు ఢిల్లీలో వెళ్ళాం, వీఆర్ గోయింగ్ ఫర్ డిన్నర్, జాతీయ అవార్డులు తీసుకోవడానికి ఇద్దరం వెళ్ళాం. ఎక్కడో మాట్లాడుతుంటే నేను ప్రతి కథ రాజమౌళి గారికి చెప్తాను. కంచె చెప్పాను, వేదం లేదు, కృష్ణవంద జయద్రం హీ నోస్, మహేష్ అనుకున్న సినిమా కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఈ కథ చెప్పినప్పుడు క్రిష్ బాగుందంటే నేను జనవరి 12 రావాలనుకుంటున్నాను అన్నాడు. అంత తొందరగానే అన్నారు. ఏముంది మీరు ఏప్రిల్లో వస్తున్నారు బాహుబలి, దాని ముందు 1 నెల వెనక నెల రాలేము, అప్పుడు దాకా అయితే నాకు వడ్డీలు కూడా వర్కౌట్ కావు. సో ఐ హ్యావ్ టు కమ్ ఆన్ Jan 12th అండ్ అది ఫిక్స్ అయింది. ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్, ఎగ్జాక్ట్లీ కల్లో చూసి చెప్పారు, యూ ఫాలో మై అడ్వైస్, యూ డోంట్ పుట్ టూ మచ్ గ్రాఫిక్స్ కొట్టుకుంటే అది నెలలు సంవత్సరాలు తీసుకుంటుంది. ఓకే, సో ఇట్ విల్ టేక్ ఎ లాట్ టైమ్ బేసికలీ దట్ వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద క్రియేషన్. ఇఫ్ యూ వాంట్ టు రిలీజ్, గో ఫర్ యాజ్ మచ్ లైవ్ యాజ్ యూ కెన్. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఓకే, we found live locations, we increased the bandwidth, live soldiers కావచ్చు, గుర్రాలు కావచ్చు, ఆయుధాలు కావచ్చు, ఎవ్రీథింగ్. I really scaled up my setup and I really went on to shoot like that. He gave me the second advice. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ కాల్ చేసింది ఆయన, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎలా చేసావు అంటే ఎలా చేసేదే ఉంది, నువ్వే చెప్పావు కదా, మీరు చెప్పారు కదా, సో ఫాలో దిస్ రూల్ అని. ఓహో, అయితే ఐఎమ్ టెలింగ్ యూ మై సెకండ్ సజెషన్, డు నాట్ ఫర్గెట్, ఇప్పుడు నుంచి సినిమా రిలీజ్ అయిన దాకా నువ్వు నిద్రపోకూడదు. యూ ఫౌండ్ ఎ గ్రేట్ విజువల్, వెరీ ఎక్సైటింగ్, సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నౌ యూ సిట్ ఆన్ ద సౌండ్, చాలా క్లారిటీగా దట్ యూ వర్క్ ఆన్ ది అంటే నౌ యూ డెఫినెట్ అన్న విల్ బీ థింగ్. నాట్ ఓన్లీ దట్, నువ్వు ఒకవేళ నిద్రపోతున్నా సరే ఒక గంటగా లేచి అలారం పెట్టుకుని లేచి వాళ్ళు ఫోన్ చేస్తే పని జరుగుతుంది కదా, పని అన్నా చేయొచ్చు. యూ షుడ్ నాట్ స్లీప్. యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐ హ్యావ్. సో ఎవరన్నా అంటే రాజమౌళి గారితో కానీ బాహుబలితో అని కంపేర్ చేస్తే సినిమా గురించి తెలియపోవటం, ఆ శ్రమ గురించి తెలియపోవటం అంటే అది మొత్తం వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫ్యాంటసీ అన్నమాట, అదొక డిఫరెంట్ జానరా, ఇదొక డిఫరెంట్ జానరా. ఇది ఇట్స్ ఎ హిస్టారికల్ ఫిల్మ్ విచ్ హ్యావ్ టు బి వెరీ క్లోజ్ టు ద హిస్టరీ సాధ్యమైనంత వరకు. ఇది ఇప్పుడు అడగచ్చో లేదో నాకు తెలియదు కానీ అడుగుతున్నాను, మీరు చెప్పే సమాధానం చెప్పండి. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అడుగుతాను. అంటే మీరు గబ్బర్ సినిమా చేశారు, గబ్బర్ సినిమా చేసినప్పుడు సంజయ్ లీలా బన్సాలి గారితో మీకు పరిచయం ఏర్పడింది. అప్పుడు ఆయన తీసిన బాజీరావు మస్తాని సినిమా ఆయన డైరెక్ట్ చేశారు కదా, అప్పుడు ఆయనకు 4 hours రష్ ఆయనకు ఒక మిగిలిపోయింది, వాడని రష్ మిగిలిపోయింది. అందులోంచి ఆ రష్ మీరు చాలా జాగ్రత్తగా క్లీన్గా అబ్జర్వ్ చేసి అందులో వాడిన షాట్స్ని మీరు ఈ సినిమాలో వాడారు, దానికి తగ్గట్టుగా మీరు కథ తయారు చేసుకున్నారు అన్నది. అంటే ఎక్కడ బతుకుతున్నామండి, ఎక్కడ బతుకుతున్నాం అంటే ఇంత శ్రమ కోర్చి ఇంత సినిమా తీసి ప్రజల ముందుకు వస్తే ఎవడో సంబడి, అదే చెప్తాను, ఎవరో ఒకళ్ళు ఇది రాయటం అనేది ఎంత చూక్కుమంటది. ఆ ట్రైలర్ చూశారు, అందులో గ్రీకులతోటి ఫైట్, షారా పర్షియన్స్ తోటి ఫైట్, ఇట్స్ ఎంటైర్ డే ఫైట్స్. ఓకే, అంటే మీరు బాజీరావు మస్తాని సినిమాలను చూడలేదు, నా ట్రైలర్ అన్నా చూడలేదు, అంటే ఏ మాత్రం మన కాలం కూడా తెలియకుండా ఎప్పుడు బాజీరావు మస్తాని టైం పీరియడ్ ఏంటి,
మొఘలుల టైం పీరియడ్ని నేను చెప్తుంది 2000 సంవత్సరాల క్రితం టైం పీరియడ్ని ఏమీ తెలియకుండా. అండ్ సెకండ్ థింగ్ అంత చులకన నేను చేయలేనా? అదే ఇంత సినిమా తీసినోడిని బేసికల్గా అంటే దిస్ రియల్లీ హర్ట్స్. మా నోడు ఎవడని చేయొచ్చా అంటే వాడు బొందలే అనే సెటప్ అండి రియల్లీ. ఇది ఎవరైతే నాకు ఒకరిద్దరు జర్నలిస్టులు ఫోన్ చేసినప్పుడు నాకు నిజంగా బాధేసింది. ఈ మాట అన్నారా మీతో? ఒక అమ్మాయి జర్నలిస్ట్ ఫోన్ చేసిందండి బేసికల్గా చేసి మీరు ఒక 50 లక్షలు ఇచ్చి తీసుకున్నారంట అని. అమ్మాయి ఎక్కడండి న్యూస్ బాధ కూడా కాదు అసలు, ఆలోచన ఎంత ఉంది. ఇట్స్ పర్ఫెక్టెడ్ థింకింగ్. రియల్ ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు మీరు అడగొచ్చలేదు అన్నారు బేసికల్గా. ఒకటి అడగకూడదు, రెండు అడిగిన తర్వాత నేను సమాధానం చెప్పాలన్నమాట. బికాస్ నేను మళ్ళీ చేయకూడదు. అది ఐఎమ్ టెలింగ్ దిస్ టు ద పీపుల్ హూ కెన్ థింక్. మనం చేయలేమనేది లేదండి. ద ఓన్లీ థింక్ ఈజ్ కర్మ ఏంటంటే తక్కువ రోజుల్లో తీసాననేది తప్పు అయితే ఎలాగా? యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డ్రీమ్, బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డ్రీమ్ విత్ డెడ్ లైన్. దట్స్ వాట్ ఐ క్రియేటెడ్ హియర్. నా డ్రీమ్ పెట్టుకున్నాను, నా డెడ్ లైన్ అది అనుకున్నాను. అంత డెడ్ లైన్ పెట్టుకుని కలర్ చేయడం నేను చేయటం చేత కదా. మీరు సినిమా చూడండి, ట్రైలర్ చూసిన తర్వాత అడిగారని ప్రశ్న. ట్రైలర్ చూడకముందు అడుగుంటే నాకు అనిపించేది అయ్యో అలా అనుకోవచ్చు, తప్పే ఉంది, బికాజ్ సాన్నిధ్యం అది అనుకున్నది కదా. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా అంటే ఏం చూసారు మీరు? ఆ కళ్ళు ఉన్నాయా? ఏమన్నా మెదడు ఉందా? బేసికల్లీ ద పీపుల్ హూ ఆస్ బేసికల్లీ వీలైతేనో చెప్పు తీసుకొని అర్థం చూసుకోండి. ఇట్స్ అబ్సల్యూట్లీ నో, ఇట్స్ బుల్షిట్. అండ్ రియల్లీ పెయిన్ఫుల్లీ చెప్తున్నాను. అది వేరే నా ఆత్మాభిమానం దెబ్బతింటాం కాదన్నమాట. క్లారిఫికేషన్ చాలా మంది లేదు నాకు ఆత్మాభిమానం కాదంటే మనం బాగా చేస్తూ ఉంటే బేసికల్గా యూఆర్ డూయింగ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూస్ కైనా థింగ్ ఏముందిలో ఎవరో ప్రశ్న రాసి ఇచ్చుంటాడు ఆయనకి చూసుకోమంటది. హౌ మచ్ ఇట్ గోస్ త్రూ. ఒక కథ రాయటం అంటే నేను తీసుకున్నాను ఇలా అలా చేయాలనుకుంటే హౌ మెనీ ఫిల్మ్స్ ఐ వుడ్ హావ్ మేడ్. నేను గౌతమ్ బుద్ధ శాతకర్ని తీసుకోవాల్సిన అవసరం ఉందా? బాలయ్య బాబు 100 సినిమా దొరికినప్పుడు ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. ఒక్క గమ్యం నుంచి నన్ను చూస్తున్నారు, చూసిన తర్వాత అడిగారంటే ఎంత స్టూపిడ్స్ అర్థం అవుతుందండి. అన్ఫిట్ టు రియల్లీ థింక్. మీరు అలా ఆలోచిస్తున్నారంటే అన్ఫిట్ టు బీ ఇన్ దట్ థింగ్ అండి. వెరీ సారీ. ఓకే, క్లారిఫికేషన్ నాట్ క్లారిఫికేషన్, నిజంగా కోపం అన్నమాట. అంటే అది ఎలా జరిగిద్ది అంటే చాలా గమ్మత్తు ఉంటుంది. వేదం సినిమా రిలీజ్ అయింది, గెటింగ్ స్టాండింగ్ ఓవేషన్స్ అక్కడ ప్రసాద్లోని, చాలా బాగుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. లోకో భిన్న రుచి అందరికి నచ్చాలని లేదు, నచ్చాలని ఉందా? మనం చేస్తున్న ఇంటర్వ్యూ అందరికి నచ్చిద్దా? నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఓకే, నేను మీకు గౌతమ్ బుద్ధ శాతకర్ని ట్రైలర్ నచ్చిందా? చాలా నచ్చింది. ఒక యూట్యూబ్లో మా నీస్ అడుగుతుందన్నమాట, మామ ఒక షీ వాస్ కౌంటింగ్ బేసిక్లీ 80,000 లైక్స్ వచ్చినాయి, బట్ వై దిస్ ఇన్ని డిస్లైక్స్ ఎందుకు ఉన్నాయని. వాట్ వీ కెన్ సే, వాట్ ఐ కెన్ సే, నాకు కీరవాణి గారు ఒకటి చెప్పారు. వేదం సినిమా అప్పుడు ఎవరో చెప్తా ఉంటే క్రిష్, ఇప్పుడు వేదం సినిమా అనేది నీ దగ్గర ఒక గీటు రాయి, బంగారాన్ని చూస్తాం కదా గీటు రాయి అంటే అది బంగారం కాదని. ఎవరు వచ్చి వేదం మీద ఒక అభిప్రాయం చెప్పాడు అనుకో, యూ విల్ అండర్స్టాండ్, యూ విల్ చెప్పి ఓ ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, గీటు రాయి అన్నమాట. ఓకే, నీ స్థాయి ఏంటో నాకు తెలిసిద్ది, ఓకే గొప్ప అండి అని. ఎవరు వచ్చి ఇదంతా అన్నాడు అనుకో, ఓర్ని నువ్వు ఇదా, నాకు ఈ గీటు రాయి అన్నమాట. ఇప్పుడు ఇది ఎవరైతే నన్ను ఇలా ఎవరైనా ప్రశ్న అడిగితే అది నాకు గీటు రాయి. ఓకే, దిస్ ఈస్ ద మీరు ఇది మీ స్వచ్ఛత ఎంత బేసికల్లీ, థ్యాంక్ యూ సో మచ్. అది అడిగిన వాళ్ళ గురించే నాకు బాధ అండి బేసికల్లీ. ఉన్న రెస్పెక్ట్ ఆమె టప్పని బాగుంటుంది. ఇట్స్ రియల్ ద వే షీ ఆస్క్డ్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్స్ రెస్పెక్ట్ టప్ గాన్. సో యూర్ అన్ఫిట్. రెండోసారి నీ కళ్ళలో చూసుకుని నాకు ఆ నవ్వు రాదు, బాధేసిద్ది. సో నాకు అదర్ థింగ్ ఈజ్ గమ్యం అప్పుడు సీతారామ శాస్త్రి గారు ఒకటి గొప్ప చెప్పారంటే, గమ్యం చూశారు చాలామంది చెప్తా ఉన్నారు రేపు రా ఆఫీస్కి, ఫస్ట్ సినిమా అందరికీ లోకువే చేసుకెళ్ళగా బెస్ట్ తప్పు లేదండి, అది అదే ఎక్స్పీరియన్స్ ఏదో తప్పులు చేస్తాడని. సినిమా చూస్తా చాలామంది చెప్తారు అది చేసి ఉండాల్సింది ఏదో చేసినవాడని. శాస్త్రి గారు పక్క పిలిచారు, ప్లెబిసైడ్ పెట్టద్దు, ఎగ్జాక్ట్ వర్డ్, ప్లెబిసైడ్ పెట్టకో, ఇంటికి వెళ్ళి పడుకో, గొప్ప సినిమా తీసాం, అచీవ్డ్ వాట్ యూ వాంట్. ప్లెబిసైడ్ పెట్టద్దు అన్నానా అని ఎగ్జాక్ట్ వర్డ్స్ అండి. ఓకే, సో నేను సినిమా తీసిన తర్వాత ఎప్పుడు ప్లెబిసైడ్ పెట్టను. ఫస్ట్ ఒకవేళ కనుక నేను సినిమా తీసిన ప్రతిసారి నాలోని అంతర్యామికి నచ్చాలి, దెన్ పీపుల్ విల్ జాయిన్ మీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. నాలో నచ్చకుండా తీస్తే చచ్చినా జాయిన్ అవ్వరు, దేర్ వోంట్ బి ఎ సోల్. నాలో అంతర్యామికి నచ్చినట్టే నేను ఒకరి దగ్గర నుంచి తీసుకోవటం ఎందుకండి, ఒకరి దగ్గర నుంచి. గ్రేట్ ఫిల్మ్ మేకర్ సంజయ్ సార్ ఈజ్ ఎ గ్రేట్ ఫిల్మ్ మేకర్, బట్ ఆయన రషెస్ ఉన్నాయి, రషెస్ చూసుకొని కథ రాసుకున్నారు అంటే ఇట్స్ రియల్ పెయిన్ఫుల్ థింగ్. ఓకే, డెఫినెట్గా నేను నా గురించి అంటలేదు, నేను వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ ద హూ వాంట్స్ టు డూ సంథింగ్. వీలైతే పుష్ చేద్దాం, అంతేగాని ఎమ్మటగా వెరీ ఈజీ టు పుట్ త్రో ఏ బాల్ అండి. అండ్ ఇన్ ది సోషల్ మీడియా టైమ్స్ ఇట్స్ ఈవెన్ ఈజీ అండ్ బాధేస్తుంది అన్నమాట వేర్ వీఆర్ లీడింగ్ అనేది. ఐ థింక్ సమ్ టైమ్స్
డెఫినెట్గా అంటే చాలా వరకు టాక్ ఉంది కాబట్టి క్లారిఫికేషన్ మాత్రమే చాలా మైన్యూట్ అండి అలా అడిగినట్టు అంటే వాళ్ళు నా ట్రైలర్ చూడలేదు అంటే ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు చెప్పిన కామెంట్ అన్నమాట నాకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కన్నా దానివల్ల నాకు ఒక టికెట్ కూడా తగ్గదుగా. ఎస్ ఎగ్జాక్ట్లీ చూసిన రోజు దే విల్ ఐడెంటిఫై దట్ ను చెప్పినట్టు గీట్ రాయ్ అన్నమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.